ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. మేత కోసం వెళ్లి నాలాలో ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. కాలు జారి నాలాలో ఆ వ్యక్తి పడిపోయినట్లుగా తెలుస్తోంది. వెంటనే స్పందించి కార్పొరేటర్ మహమ్మద్ వాసే కాపాడినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. తాడు నిచ్చెన సాయంతో కాపాడిన వైనం అయితే మనకి కనిపిస్తోంది. హైదరాబాద్ పాత బస్తీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వ్యక్తిని ఏ విధంగా రెస్క్యూ చేశారో కూడా ఒకసారి మనం కూడా విజువల్ చూసే ప్రయత్నం అయితే చేద్దాం. स्टूडियो से आधा सकते भाई సుమన్ టీవీ స్క్రీన్ మీద అయితే మనం ఆ విజువల్ ని క్లియర్ గా చూస్తున్నాం. ఒక వ్యక్తి నాలాలో కొట్టుకుపోయాడు. పోతున్నప్పుడు కూడా అక్కడి నుంచి ఒక నిచ్చెన వేసి ఆ వ్యక్తిని అక్కడి నుంచి కూడా తాడు ఆ నిచ్చెన సాయంతో అయితే తనని బయటకి తీసుకొచ్చిన దృశ్యాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. గత 3 రోజుల నుంచి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లే సిచ్యువేషన్ ఎక్కడ కూడా మనకి కనిపించట్లేదని చెప్పుకోవచ్చు. దీంతో వాగులు వంకలు పొంగి పొల్లుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఇక ఇదిలో ఉంటే హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలకు నాలాలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి మేకల మేత కోసం వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి నాలలో పడిపోయాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న కార్పొరేటర్ మహమ్మద్ వాసే వెంటనే స్పందించి స్థానికుల సహాయంతో ఒక తాడు నిచ్చెన సాయంతో అయితే నాలలో పడిన గౌస్ అనే వ్యక్తిని సురక్షితంగా కాపాడారు. ఆ విజువల్లో కూడా మనం క్లియర్ గా చూడొచ్చు ఆ వ్యక్తి ఏ విధంగా పడిపోయాడు. ఆయన కార్పొరేటర్ కూడా అక్కడ పాత బస్తీలో ఏ విధంగా అతన్ని రెస్క్యూ చేసి కాపాడారో కూడా మనకి విజువల్లో క్లియర్ గా కనిపిస్తుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, అసలు ఎక్కడ నాళాలు మ్యాన్ హోల్స్ కూడా ఎక్కడ ఓపెన్ అయ్యి ఉంటున్నాయో, ఎక్కడ నాళాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి కూడా మనకి తెలియని దృశ్యాలు అయితే మనకి చాలా వరకు కనిపిస్తున్నాయి. కాబట్టి మనమే అతి జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నారు. అత్యవసరం అయితే తప్పితే బయటకి రావద్దు అని కూడా ఆల్రెడీ అధికారులు కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి. హైదరాబాద్ ఒక రకంగా వర్షం పడితే మనకి ఎక్కడ మ్యాన్ హోల్ తెరుచుకొని ఉందో కూడా మనకి అర్థం కాని పరిస్థితులు చాలా వరకు కూడా మనం చూస్తూనే ఉంటాం. వర్షాకాలం వచ్చిందంటే ఎంత జాగ్రత్తగా ఇళ్లకి చేరుకోవాలో కూడా మనకి ఇంకొకసారి కూడా ఈ ఘటన మరోసారి రుజువు చేస్తుందని కూడా చెప్పొచ్చు. యాకుత్పుర స్టేషన్ నుండి కూడా చౌనీ వరకు ప్రవహిస్తున్న నాలా వెంట చెట్లు తీగలు ఎక్కువగా ఉండడంతో వాటి కోసం గౌసు వెళ్ళినప్పుడు ఈ ఘటన జరిగినట్లు కూడా మనకి తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కార్పొరేటర్ చొరవను అంతా ప్రస్తుతం ప్రశంసిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే స్థానికులే రెస్క్యూ చేసి వ్యక్తిని కాపాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. లాస్ట్ ఒక 3-4 డేస్ నుంచి కూడా హైదరాబాద్ ని ఏ విధంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి కూడా మనం చూస్తున్నాం. ఇదే నేపథ్యంలో హైదరాబాద్ లో అయితే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే దాపురించాయని కూడా చెప్పొచ్చు. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వెళ్లాల్సిన సమయం కాబట్టి అందరం జాగ్రత్తగా ఇళ్లకు చేరుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్లో ట్రాఫిక్తో పాటు కూడా రోడ్ల మీద ఏ విధంగా నీరు చేరుంటుందో కూడా మనం తరచుగా కూడా చూస్తూ ఉంటాం. కాబట్టి అదే విధంగా నాలాలు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ మ్యాన్ హోల్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయో, ఎక్కడ నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఇళ్లకి కూడా వెళ్ళాలి. బయటకి కూడా అత్యవసరం అయితే తప్పితే బయటకి రావద్దు అంటే కూడా అధికారులు ఒక రకంగా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఈ 3 రోజులు కూడా ఇంకా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం లేకపోలేదు అని కూడా అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు. గత 3 రోజుల నుంచి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు దంచుకొడుతున్నాయి. దీంతో వాగులు వంకలు కూడా పొంగి పొల్లుతున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో జనజీవనం కూడా పూర్తిగా స్తంభించిపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మనం చూస్తున్నాం హైదరాబాద్లో కూడా భారీ వర్షాలకు నాలలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి నాలలో కాలు జారిపడిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. Bravo.